ఏపీలోని రాజకీయ పార్టీలు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సీఈసీ బృందం ఇవాళ సమావేశం కానుంది. సీఎస్ డీజీపీ సహా వివిధ శాఖల అధికారులతో సీఈసీ బృందం రేపు భేటీ అవుతుంది. ఇవాళ విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని కలిసే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీఈసీ రాజీవ్ కుమార్, చంద్రపాండే, అరుణ్ గోయల్ రాష్ట్రానికి వచ్చారు. సీఈసీ బృందం 2 రోజుల పాటు విజయవాడలో ఉండనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్, కేంద్ర ఎన్నికల బృందం ఏపీలో పర్యటిస్తున్న దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మాధురి. ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ బృందం అయితే కనుక ఈరోజు ఒక ప్రైవేట్ హోటల్లో అయితే కనుక రాజకీయ నేతలతో సమావేశం అయితే కనుక నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే వైసీపీ పార్టీ నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి అయితే హాజరవడం కూడా జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక కీలకమైనటువంటి నేతలు ఏదైతే అధినేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కూడా ఇటు ఈ సమావేశానికి అయితే హాజరవుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఎన్నికల బృందానికి ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో ఆ దొంగ ఓట్ల నమోదు ప్రక్రియ అయితే కనుక గుర్తించాలి. శరవేగంగా అయితే కనుక రాష్ట్రంలో చాలా వరకు కూడా దొంగ ఓట్లు అనేది కూడా నమోదు చేశారు. వీటన్నిటిని కూడా వెంటనే తొలగించాలంటూ కూడా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే దాదాపు 8 పార్టీలకి నాయకులకి అయితే కనుక ఆహ్వానం అందించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీ పార్టీ నుంచి నాయకులు అయితే కనుక హాజరవడం కూడా జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, అదేవిధంగా బీఎస్పీ పార్టీలు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సైతం కూడా హాజరవడం కూడా జరిగింది. ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఓటర్ల నమోదు ప్రక్రియపైనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల రానున్న ఇంకా 2-3 నెలల నేపథ్యంలోనే ఎక్కువగా అయితే కనుక కాన్సన్ట్రేషన్ చేయాలంటూ కూడా ఇటు ఎన్నికల సంఘానికి సూచించినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే విజయసాయిరెడ్డి ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషనర్ బృందంతో అయితే కనుక సమావేశం అవడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి సమీక్షలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా జిల్లా ఎస్పీతో పాటు అదేవిధంగా జిల్లా యంత్రాంగమైనటువంటి కలెక్టర్లు, వీరితో పాటు సిఎస్సి సైతం కూడా ఒక దిశానిర్దేశం అనేది కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఇటు అధికార పార్టీ కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఇరువురు కూడా ఎక్కువగా దొంగ ఓట్ల నమోదు అనే దానిపై అయితే కనుక ఎక్కువ ఫిర్యాదు గతంలో చేసిన నేపథ్యంలో వీటిపై అయితే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఏదైతే శాంతి భద్రతల దృష్ట్యా కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న దానిపై అయితే కనుక ఇటు ఎస్పీలు, జిల్లా స్థాయి ఎస్పీలతో కావచ్చు, అదేవిధంగా కమిషనరేట్ కావచ్చు, వీరితో పాటు ప్రముఖంగా అయితే కనుక చర్చించినట్టు కూడా తెలుస్తోంది. ఈ 2 రోజులు జరిగేటువంటి ఈ సమీక్షలో భాగంగా మొదటి రోజు అయితే కనుక రాజకీయ నాయకులతోటి సమావేశం అవుతున్న నేపథ్యంలో ఎంతో ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కూడా మరికొద్ది సేపట్లోనే ఇటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలవనున్నట్టు కూడా తెలుస్తోంది. మరొక ఇప్పటికే కూడా చూసుకున్నట్లయితే కనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇటు హోటల్కి చేరుకుంటున్న దృశ్యాలు అయితే కనుక ఇప్పుడు రానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కీలకమైనటువంటి సమావేశంలో అయితే కనుక ఫిర్యాదులు అనేది కూడా వెల్లువెత్తుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. గతం నుంచి కూడా ఇక్కడ సిఇఓ సైతం కూడా కొన్ని అయితే కనుక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. దొంగ ఓట్లు భారీగా ఉన్నాయి, అందుకే వాటిని తొలగించి ఏదైతే చనిపోయిన వారి అనంతరం కూడా వారి ఓట్లను తొలగించలేదు, వీటిని అయితే కనుక దొంగ ఓట్లుగా కూడా వీరు ప్రక్రియను అనేది కూడా చేస్తూ ఉన్నారు అన్న దానిపై అయితే కనుక ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంది. దీనిపై అయితే కనుక సిఎస్కి దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడే ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం కూడా ఇక్కడ హోటల్కి వస్తున్నట్టు దృశ్యాలు అయితే కనుక మనం చూడొచ్చు. ఏదైతే మరికొద్ది సేపట్లోనే ఇటు కీలకమైనటువంటి సమావేశం అయితే జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి సైతం కూడా ఇటు లోపల ఉన్న నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం కూడా ఇప్పటికే ఇక్కడ హోటల్కి చేరుకోవడం కూడా జరుగుతోంది. మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక దృశ్యాల్లో చూడొచ్చు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యం అయితే కనుక మనం ఇప్పుడు విజువల్లో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కూడా ఇప్పుడు రానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది.
ఏదేమైనప్పటికీ ఇటు కీలకమైనటువంటి ఫిర్యాదులు అనేది కూడా ఈరోజు వెల్లువెత్తుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు సిఈసి ఏ విధమైనటువంటి నిర్ణయాలు చేయబోతుంది, అదేవిధంగా సిఎస్కి ఎటువంటి దిశానిర్దేశం చేయబోతుంది, అంతేకాకుండా ఎస్పీలకి ఏ విధంగా దిశానిర్దేశం చేస్తుంది అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు అనేది కూడా ఎంతో కీలకమైనటువంటి సమావేశాలు సమీక్షలను నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే మొదటి రోజు రాజకీయ నాయకులతో చర్చించిన అనంతరం కూడా ఇటు ఇంకా కలెక్టర్లకి, జిల్లా యంత్రాంగానికి, అదేవిధంగా కేంద్ర ఏదైతే ఇటు సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే శాంతి భద్రతల దృష్ట్యా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారా అన్న దానిపై అయితే కనుక చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే అధికార పార్టీ చేస్తున్నటువంటి దొంగ ఓట్ల ప్రక్రియని అరగట్టాలంటూ కూడా ఒక పక్క ప్రతిపక్షం చెప్తా ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే గతం నుంచి కూడా ఈ దొంగ ఓట్లు అనేవి ఉన్నాయి, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలే, వీటన్నిటిని కూడా ఇప్పుడు మేము వీటన్నిటిని మార్పులు చేర్పులు చేస్తున్నాము అంటూ కూడా అధికార పార్టీ చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ 2 రోజు సమీక్ష అనేది కూడా ఎంత కీలకంగా మారబోతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సైతం కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. దొంగ ఓట్లపైన కూడా మేము ఫిర్యాదు చేసామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.